గవర్నర్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేసినప్పుడు గవర్నర్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. అప్పుడు మాట్లాడని గవర్నర్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక మహిళా ప్రతినిధిపై మాట్లాడిన గవర్నర్ స్పందించలేదన్నారు. గవర్నర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారని చెబుతున్నారని, కుటుంబంలో చిచ్చు పెట్టి ప్రభుత్వాలను కూలగొట్టడం బీజేపీకి కొత్తేం కాదన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి రోజుకో నేత పేరు బయటపడుతోందన్నారు. ఈ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ డ్రామాలాడుతున్నారు. 100% కరెక్ట్ అన్నది కవితమ్మ. ఇంకా ఎక్కువనేది ఉండే నా ఉద్దేశంలో. నిజామాబాద్ నడి చౌరస్తల చెప్పు తీసుకొని కొడతా ఇటువంటి మాటలు మాట్లాడింది. దానికి నేను పూర్తిగా సమర్థిస్తా ఉన్నా. అసలు అరవింద్ గురించి మాట్లాడాలంటేనే మా అందరికి అసహ్యం. మేము మాట్లాడడం మాసాం. నిజంగా కూడా ఆయన అట్లే ప్రవర్తిస్తాడు, మృగం తిరిగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఆయన పట్టించుకోవద్దని మేము ఆయన మాట్లాడుకున్న మానేసాం. కానీ ఇంత నీచ స్థాయికి ఒక ఆడబిడ్డను పట్టుకొని తండ్రిని ఆడబిడ్డను అమ్ముకుంటున్నాడు అన్న మాట ఇవాళ మాట్లాడే అంతకంటే ఇంకా గలీజ్ ఇంకేం లేదు. ఇంకేం మిగిలిపోలే ఇంకా రాజకీయాల్లో. అంతకంటే ఎక్కువ చెడు ఇంకా లేదు. అరవింద్ అంటేనే నిలవెత్తు అబద్ధం. మనిషి అంతా అబద్ధమే. అబద్ధాల పుట్ట, హజారు భాష.